చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన లారీ ఆగి ఉన్న పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదంపైన ఆరా తీశారు. ఇక ఈ ప్రమాదంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ధ్వంసమైంది. ఇక దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ మృతి చెందారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన కానిస్టేబుల్ విజయ్ కుమార్ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. విజయ్ కుమార్ కు 2 కుమారులు ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.